ఈ రోజైతే బీరకాయ వేరుశెనగుళ్ళ రోటి పచ్చడిని అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గుప్పుడు వేరుశెనగుళ్ళని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే బాండిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని పచ్చిమిర్చిని ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. సేమ్ అదే బాండిలోకి 2 మీడియం సైజ్ టమాటాలని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా చింతపండుని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రబ్బను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బీరకాయలు బాగా మగ్గిన తర్వాత క్లీన్ చేసుకున్న ఒక గుప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసి 1 మినిట్ పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నీట్ గా క్లీన్ చేసుకున్న రోట్లోకి ముందుగా ఫ్రై చేసిన పల్లీలను యాడ్ చేసి దంచుకోవాలి. తర్వాత అందులోకి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి బాగా మెదిగేంత వరకు అయితే దంచుకోవాలి. ఇప్పుడు అందులోకి బీరకాయ, టమాటా, కొత్తిమీర ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి బాగా మెదిగేంత వరకు దంచుకుని ఫైనల్ గా ఉప్పు సరిపోతే ఒకసారి చెక్ చేసుకుని ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి డైరెక్ట్ గా ఒక ఆనియన్ వేసి బాగా దంచుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే బీరకాయ వేరుశెనగుళ్ళ రోటి పచ్చడి అయితే రెడీ. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని ఫాలో చేసేయండి.